గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే నిర్లక్ష్యంతోనే ఈ ఘోరం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. పరిశ్రమల భద్రతా ప్రమాణాల విషయంలో కఠినంగా ఉంటాం. ఎసెన్షియా తరహా ప్రమాదాల వల్ల రాష్ట్రంలో 5 ఏళ్లలో 120 మంది మృతి. ప్రమాదాల నివారణకు ఎన్ఫోర్స్మెంట్ శాఖలన్నీ ఒకే గొడుగు కిందకు సీఎం చంద్రబాబు. ఎసెన్షియా కంపెనీ నిర్లక్ష్యం కారణంగానే ఇంత ఘోర ప్రమాదం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. వేపర్ క్లౌడ్ ఎక్స్ప్లోరేషన్ రాకుండా నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఘటన జరిగేది కాదని అధికారులు చెప్పారన్నారు. పరిశ్రమ యాజమాన్యం ప్రామాణిక నిర్వహణ పద్ధతులను పాటించడం లేదని గుర్తు చేశారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్జులో ఘోర ప్రమాదం సంబంధించిన ఎసెన్షియా కంపెనీని గురువారం ఆయన పరిశీలించారు. ప్రమాద తీవ్రతను చూసి చెల్లించిపోయారు. ఉన్నతాధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో సమీపంలోని లారస్ కంపెనీలో సీఎం సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రెడ్ కేటగిరీలో ఉన్న పరిశ్రమలను తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీ పరిశ్రమలు అంతర్గత ఆడిట్ చేసుకోండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ వేదిక నుంచే పారిశ్రామికవేత్తలందరికీ పిలుపునిస్తున్నాం. పరిశ్రమలో తనిఖీల పేరుతో మేము వేధింపులకు పాల్పడం, కర్మాగారాలు, కాలుష్య నియంత్రణ, పరిశ్రమలు, అగ్నిమాపక దళం, ఇతర ఎన్ఫోర్స్మెంట్ శాఖలన్నింటి ఒక గొడుగు కిందకి తీసుకొస్తాం. వాళ్ళందరితో బృందంగా తనిఖీలు చేస్తాం. వాటి నివేదికలు ఆన్లైన్లో పెడతాం. లోపాలను సరిదిద్దుకోవడానికి వాటికి కొంత సమయం ఇస్తాం. ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో లోపాలను గుర్తించేందుకు నమూనాగా ఇతర శాఖలతో మరోసారి ఆడిట్ చేయిస్తామని చెప్పారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. పోతే ఇంతమంది చనిపోతే యజమాని రారా? ఎసెన్షియా పరిశ్రమ యాజమాన్యంలో గొడవలు ఉన్నాయని తెలిసిందని చంద్రబాబు పేర్కొన్నారు. యాదగిరి రెడ్డి అనే వ్యక్తి కంపెనీ పెట్టారని, తర్వాత డక్కన్ కెమికల్స్ భాగస్వామిగా వచ్చిందని, ఈ ఇద్దరి మధ్య వివాదాలు తలెత్తాయని చెప్పారు. వాటి ప్రభావం ఈ ప్రమాదం మీద కనిపిస్తోందన్నారు. ఈరోజు ఇంత పెద్ద ప్రమాదం జరిగిన, ఇంతమంది చనిపోయిన కంపెనీ యజమానులు రాకుండా ప్లాంట్ మేనేజర్కి అప్పగించేసి వెళ్ళిపోయారని అసహనం వ్యక్తం చేశారు. ఈ కంపెనీపై ఉన్నత స్థాయి కమిటీ వేశాం. పరిశ్రమలో ఏం జరిగింది, కారణాలేంటి, ఎవరి లోపం ఉందనేది నివేదికలో తేలుతుందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పెద్దిరెడ్డి బినామీలకే 982 ఎకరాలు, కుట్రలో ప్రధాన పాత్రధారి నాటి చిత్తూరు జేసీ, నేడు తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్, పొంగనూరు ఆర్డీఓలుగా పనిచేసిన పులి శ్రీనివాసులు, మనోజ్ కుమార్ రెడ్డిలకి ప్రమేయం. వీరిపై కేసులు పెట్టాలి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాథమిక నివేదిక. చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం రాగానిపల్లిలో 100 కోట్లకు పైగా విలువైనటువంటి 982 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు పట్టాభూములుగా మార్చేసి వైకాపా నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బినామీలకు కట్టబెట్టిన వ్యవహారంలో అప్పటి చిత్తూరు జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్, ప్రస్తుత తిరుపతి కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ కుట్రకు పాల్పడినట్టు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తెలిసింది. పలమనేరు ఆర్డీఓలుగా పనిచేసిన పులి శ్రీనివాసులు, మనోజ్ కుమార్ రెడ్డి, నాటి పలమనేరు తహసీల్దార్ సీతారాం లబ్ధిదారులతో కుమ్మకైనట్టు గుర్తించింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మన గ్రామాల్ని మనమే పరిపాలించుకుందాం, గ్రామ సభలకు తరలిరండి, గ్రామ ప్రత్యేకతలకు బ్రాండ్తో ఆదాయం పెంచుతాం, పర్యావరణ హిత పరిశ్రమల కోసం 3 నెలల్లో కార్యాచరణ. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మన గ్రామాలను మనమే పాలించుకుందాం, స్వయం శక్తి కేంద్రాలుగా మార్చుకుందాం. అందుకే ఒకే రోజు 13,326 పంచాయతీల్లో శుక్రవారం గ్రామ సభలు నిర్వహిస్తున్నాం. వీటిలో మహిళలు, యువత భాగస్వామ్యం ఉండాలి. ప్రతి ఊళ్ళో ఏ పనులు చేపట్టాలో చర్చించి వాటిని దగ్గరుండి చేసుకోవాలి. ఉపాధి హామీ పథకాలు 4,500 కోట్లతో 87 రకాల పనులు చేయబోతున్నామని చెప్పి పంచాయతీరాజ్ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే క్రైమ్ సీన్ మార్చేశారు. జూనియర్ వైద్యురాలు హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టుకు వివరించిన సిబిఐ. దేశవ్యాప్తంగా వైద్యుల భద్రతకు చర్యలు తీసుకొని కేంద్రం, రాష్ట్రాలకు ధర్మాసనం ఆదేశం. సమ్మె విరమించిన వైద్యులు. కోల్కతాలోని ఆర్జీకర్ వైద్య కళాశాలలో జూనియర్ వైద్యురాలపై హత్యాచార ఘటనకు సంబంధించిన స్థానిక పోలీసులు వ్యవహరించిన తీరును సుప్రీంకోర్టు మరోసారి దుయ్యబట్టింది. సహజ మరణం కాదని స్పష్టమవుతున్న తదనంతర చర్యల విషయంలో కేసు నమోదులో పోలీసుల వైఖరి తీవ్ర కలవరానికి గురి చేస్తోందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం గురువారం వ్యాఖ్యానించింది. తమ దర్యాప్తు సందర్భంగా పోలీసుల వైపు నుంచి కనీసం కనిపించిన వైఫల్యాలను సిబిఐ వివరించగా ధర్మాసనం ఈ విధంగా స్పందించింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే యుద్ధ భూమిలో పరిష్కారాలు దొరకవు, ఉక్రెయిన్, పశ్చిమాసియాలో సంక్షోభాలు తీవ్ర ఆందోళనకరం. పోలాండ్ పర్యటనలో మోడీ వ్యాఖ్యలు. కీవ్కు బయలుదేరి వెళ్లిన ప్రధాని, నేడు జెలెన్స్కీతో భేటీ అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జోగి రమేష్ని ప్రశ్నిస్తుంటే పొన్నవోలు జవాబులు. హైకోర్టులో పోలీసుల తరపున సిద్ధార్థ రుద్ర వాదనలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 2 తెలుగు శాస్త్రవేత్తలకు రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలు ప్రదానం చేసింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వార్త కూడా హైలైట్ చేశారు. బదిలీలో 9 మంది పుర కమిషనర్లకు పోస్టింగ్లో డైరెక్టర్ కార్యాలయం రిపోర్ట్ చేయాలని ప్రభుత్వ ఆదేశం అన్నటువంటి వార్తను కూడా హైలైట్ చేశారు. అయితే అపరిచితులకు పాత సెల్ ఫోన్ అమ్మితే చిక్కుల్లో పడ్డట్టే, సైబర్ నేరాలకు వినియోగించే అవకాశం హెచ్చరిస్తున్న పోలీసులు. పాత సెల్ ఫోన్ పనిచేయడం లేదని ముక్కు మొహం తెలియని వారికి విక్రయిస్తే చిక్కుల్లో పడే అవకాశాలు ఎక్కువని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరస్తుల చేతికి తాళం ఇచ్చినట్టేనని చెప్తున్నారు. పాత సెల్ ఫోన్లను కొని వాటితో సైబర్ నేరాలకు పాల్పడే ముఠాలు తెలుగు రాష్ట్రాల్లో సంచరిస్తున్నాయి. బీహార్కి చెందిన ఓ ముఠాన్ రామగుండం సైబర్ క్రైమ్ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వాళ్ళ నుంచి ఏకంగా 4,000కు పైగా ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారిని విచారించడంతో కీలక విషయాలు వెలుగు చూశాయి. 2 రాష్ట్రాల్లో ఇలా పాత సెల్ ఫోన్లు కొనుగోలు తంతు నడుస్తుందని తేలడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ముగ్గురు బీహార్లోని కతిహార్ జిల్లా రౌతారా ప్రాంతానికి చెందిన అఖ్తర్ అలీ సూచనతో
పాత సెల్ ఫోన్లు కొంటున్నట్టు తేలింది. తమ నుంచి కిలోల లెక్కన అఖ్తర్ వాటిని కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు. అఖ్తర్ కోసం గాలిస్తున్నాం, అతడు దొరికితే ఈ దందాకు సంబంధించిన మరింత కీలక సమాచారం లభ్యమవుతుందని పోలీసులు చెప్తున్నారు. సాధారణంగా ఫోన్లలో కాపర్, లిథియం తదితర లోహాలతో పాటు మదర్ బోర్డ్, ఐసీ, స్క్రీన్ లాంటి ఉపకరణాలు ఉంటాయి. అవి వినియోగించగలిగే స్థితిలో ఉంటే నేరస్తుల ముఠాలు వాటిని వేరు చేసి తిరిగి విక్రయిస్తారు. దీంతో పెద్దగా ఇబ్బంది లేకపోయినా మరో రూపంలో ప్రమాదం పొంచి ఉందని పోలీసులు చెప్తున్నారు. పాత ఫోన్లో డేటాను ఫార్మేట్ చేసి ఉండకపోతే ఇబ్బందులకు ఆస్కారం ఉంటుంది. వాటిలో వ్యక్తిగత చిత్రాలు, వీడియోలు ఉంటాయి. అవి సైబర్ నేరస్తుల ముఠాలకు చిక్కితే బ్లాక్మెయిల్ చేసే ప్రమాదం ఉంది. దీనికి తోడు ఆయా ఫోన్లను సైబర్ నేరాలకు వినియోగిస్తే దర్యాప్తు సంస్థలతో విచారణ ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. ప్రతి ఫోన్కి ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ IMEI నెంబర్ ఉంటుంది. ఎవరైనా ఫోన్ని కొనుగోలు చేసినప్పుడు ఆ ఫోన్ IMEI నెంబర్ వారి పేరిట రిజిస్టర్ అయి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ ఫోన్ను ఉపయోగించి ఎవరైనా సైబర్ నేరానికి పాల్పడితే దర్యాప్తు సంస్థల విచారణ ఫోన్ను అధికారికంగా కొనుగోలు చేసిన వారితోనే మొదలవుతుంది. అందుకే సైబర్ నేరస్తులు తెలివిగా ఇతర పేర్లపై ఉన్న సెల్ ఫోన్లను, సిమ్ కార్డులను వినియోగించి నేరాలకు పాల్పడుతుంటారు. తాజాగా రామగుండం పోలీసులకి ఈ తరహా ముఠా చిక్కడంతో తెలుగు రాష్ట్రాలపై ఉత్తరాది సైబర్ నేరస్తుల ముఠాలు దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అపరిచితులకు పాత సెల్ ఫోన్లను విక్రయించొద్దని పోలీసులు సూచిస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రెడ్ బుక్తో విధ్వంసం సృష్టిస్తున్నారు. వైకాపా హయాంలో ఇలాంటి వాటిని ప్రోత్సహించలేదు. పార్టీ న్యాయ విభాగం ప్రతినిధితో మాజీ సీఎం జగన్ ఎవరిని తొక్కాలి, ఎవరి ఆస్తులు ధ్వంసం చేయాలి, ఎవరిపై కేసులు పెట్టాలనే అంశాల మీద పైన ఉన్న వాళ్ళు రెడ్ బుక్లు తయారు చేసుకుని అరాచకాలు సృష్టిస్తూ దొంగ కేసులు పెడుతూ విధ్వంసానికి పాల్పడతారు. కింద స్థాయిలోనే ఎవరికి వారు రెడ్ బుక్లు తెరిచి విధ్వంసానికి దిగుతున్నారని వైకాపా అధ్యక్షుడు జగన్ ఆరోపించారు. వైకాపా అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు ఇలాంటి వాటిని ప్రోత్సహించలేదని చెప్పారు. వైకాపా న్యాయ విభాగం ప్రతినిధితో గురువారం ఆయన తాడేపల్లిలో తన క్యాంప్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. న్యాయం, ధర్మం అందరికీ ఒకటే. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలెక్టర్ల సమావేశాలు చెప్పాను. ఇప్పుడు చంద్రబాబు మాటలు, చేష్టలన్నీ ఆశ్చర్యకరంగా ఉన్నాయి. న్యాయం కొందరికే అనే స్థాయికి పరిస్థితులు దిగజార్చారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పోతే సాక్షి నిలువెల్ల నిర్లక్ష్యం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ప్రమాదం నుంచి పరిహారం దాకా సర్కారు తీవ్ర అలసత్వం, బాధిత కుటుంబాలకు కనీస సమాచారం ఇవ్వని అసమర్థత, మీడియాలో చూసి తమ వారి కోసం తల్లడిల్లిన దైన్యం, హెల్ప్ లైన్ లేదు, కంట్రోల్ రూమ్ ఊసే పట్టదు, క్షతగాత్రులను తరలించేందుకు అంబులెన్సులు కరువు, కాలిన శరీరాలతో కంపెనీ బస్సుల్లోనే తరలింపు, అటువైపు కనీసం కన్నెత్తి చూడని అధికార పార్టీ నేతలు, రాత్రంతా వర్షంలోని బాధిత కుటుంబాల పడిగాపులు, పరిహారంపై స్పష్టమైన హామీ లేక సాయంత్రం వరకు నిలిచిన పోస్టు మార్టం, కూటమి సర్కారు కొలువుదీరాక పరిశ్రమల్లో తనిఖీలు బంద్, కాసుల కోసం కంపెనీల వద్ద సాగిలపడ్డ కూటమి నేతలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఫోటోలు దిగేందుకు వచ్చారా అంటూ కేజీహెచ్లో సీఎం చంద్రబాబు నిలదీసిన ఫార్మా బాధిత కుటుంబాలు మంచినీళ్ళు కూడా ఇవ్వలేని స్థితిలో మీ ప్రభుత్వం ఉందా? బాధితుల ఆక్రోషంతో వెనక్కి వచ్చిన చంద్రబాబు కేజీహెచ్లో మృతుల కుటుంబాన్ని పరామర్శించిన సీఎం గంటలో 1 కోటి పరిహారం ఇస్తానని ప్రకటన. సీఎం వెళ్ళిపోగానే మాట మార్చిన అధికారులు, ప్రభుత్వంపై మండిపడ్డ బాధిత కుటుంబాలు. ఎట్టకేలకు సాయంత్రం ప్రొసీడింగ్స్ విడుదల చేసిన అనకాపల్లి కలెక్టర్. 12 మృతదేహాలకు రాత్రి 7 గంటలకు పోస్టు మార్టం పూర్తన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నష్టపరిహారం చెల్లించే బాధ్యత కంపెనీదే. అనకాపల్లి సెజ్ ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు మృతుల కుటుంబాలకు 1 కోటి చొప్పున నష్టపరిహారం, తీవ్రంగా గాయపడ్డ వారికి 50 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి 25 లక్షల చొప్పున సాయం, విచారణకు హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేశాం, కమిటీ నివేదిక అనంతరం చర్యలు తీసుకుంటామన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే చంద్రబాబుది అనైతిక పాలన, సీఎం ప్రోద్బలంతో టీడీపీ శ్రేణుల విధ్వంసం, వైఎస్ జగన్ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. తాజాగా తాడిపత్రి ఘటనే అందుకు నిదర్శనం. ఈ అరాచకాలు, దమనకాండను ప్రజల్లో ఎండగట్టాలి, ప్రతి కార్యకర్తకు తోడుగా నిలిచి అండగా ఉండాలి, అవసరమైతే కోర్టుల దాకా వెళ్ళి న్యాయం జరిగేలా చూడాలి. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ప్రతినిధులకి దిశానిర్దేశం చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే వక్ఫ్ బిల్లుని వ్యతిరేకిస్తున్నాం, ముస్లిం మైనార్టీ సంఘాల ప్రతినిధులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పునరుద్ఘాటన, బిల్లుపై వారు ప్రస్తావించిన అన్ని అంశాలు పార్లమెంట్లో తమ ఎంపీలు లేవనెత్తుతారని హామీ, వారి అభ్యంతరాలను జేపీసీ సభ్యుడైన విజయసాయిరెడ్డి పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్తారని భరోసా, ముస్లిం మైనార్టీలకు వైఎస్ఆర్సీపీ అండగా నిలిచిందన్న వైఎస్ఆర్సీపీ అధినేత అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇసుకపై ఇరకాటం అంటూ దోపిడీపై జనాగ్రహంతో అధికార యంత్రాంగాన్ని బలిపెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహం, జగన్ హయాం కంటే ఇప్పుడే రేట్ ఎక్కువ అంటున్నారు. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఫీడ్బ్యాక్ వచ్చిందని వ్యాఖ్య. ఇక మిగిలిన నెల 24.08 లక్షల టన్నులే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే తిరుమలలో నీటి కోతలు, సరఫరాపై టీటీడీ ఆంక్షలు, స్థానిక బాలాజీనగర్కి 6 రోజులకు ఒకసారి, వ్యాపార ప్రదేశాల్లో రోజుకు 8 గంటలే, దాతలు నిర్మిస్తున్న అతిథి గృహాలకు పూర్తిగా బంద్, ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకోవాలని సూచన. ఈ నెల 25 నుంచి అమలు టీటీడీ ఈవో ఉత్తర్వులు, తిరుమల జలాశయాల్లో నీరున్న ఇవేం ఆంక్షలు అంటూ భక్త జనాగ్రహం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఏపీ సర్కార్ నిర్ణయం సరికాదు, డిప్యుటేషన్ 4 రోజుల్లో పూర్తవుతుందనగా సస్పెన్షన్, కేంద్రం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. IRAS అధికారి మధుసూదన్ రెడ్డి అప్పీలపై క్యాట్ మధ్యంతర ఉత్తర్వులు. గ్రూప్ ఏ అధికారుల డిప్యుటేషన్ కాలపరిమితిని కేంద్ర ప్రభుత్వం 5 ఏళ్లకు పరిమితం చేసింది. ఆ తర్వాత పొడిగింపుడికి DOPT అనుమతి కావాలి. దీనిపై ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించినట్టుగానే క్రమశిక్షణ చర్యలపై చర్చించినట్టుగానే లేదు. నిజంగా అప్పిలెంట్ రికార్డులను తారుమారు చేయడం, సాక్ష్యాలు ధ్వంసం చేస్తారని భయాలంటే జూన్ 7నే సస్పెండ్ చేసి ఉండాలి.
కానీ 2 నెలల సమయం తీసుకుని ఆగస్టు 19 చేయడం సరికాదు. అలాగే 4 రోజులైతే డిప్యుటేషన్ ముగుస్తుందనగా సస్పెండ్ చేయడం సమర్థనీయం కాదు. ఈ నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఏపీ ప్రభుత్వం జారీ చేసే సస్పెన్షన్ ఆదేశాలను నిలుపుదల చేస్తున్నామని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ క్యాట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 27కి వాయిదా వేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పంచాయతీలో నేడు గ్రామ సభలు అంటూ 13,326 గ్రామాల్లో నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే 50 లక్షల లిక్విడ్ గంజాయి పట్టివేత అక్రమంగా రవాణా చేస్తున్న 50 లక్షల విలువైన 6.5 కిలోల లిక్విడ్ గంజాయిని తిరుపతి రూరల్ పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. సిఐ సాదిక్ అలీ, డిప్యూటీ తహసీల్దార్ జయంత్ కుమార్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై గురువారం రెవెన్యూ పోలీసులు సంయుక్తంగా వాహనాలు తనిఖీ చేపట్టారు. రామానుజపల్లి సర్కిల్ సమీపంలో తిరుపతి నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న కేరళ రిజిస్ట్రేషన్ కలిగిన కారులోని వ్యక్తులు తనిఖీ అధికారులను చూసి వాహనాన్ని వెనక్కి మళ్లించేందుకు ప్రయత్నించారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా 3 వ్యక్తులు కారు వదిలి పారిపోయారు. వాళ్ళ దగ్గర నుంచి వైపర్లు తొలగించి డాష్ బోర్డు కింద అరలపెట్టారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అయిపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి ఆదుకుంటాం అన్నటువంటి వార్తని హైలైట్ చేస్తే మృతుల కుటుంబాలకు కోటి పరిహారం, తీవ్రంగా గాయపడ్డ వారికి 50 లక్షలు, స్వల్పంగా గాయాలైన వారికి 25 లక్షలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయిపోతే పొత్తు లాభం ఏపీకి దక్కిన 2,500 కోట్లు. హైదరాబాద్ ప్రాజెక్టులపై అసలు వడ్డీ చెల్లిస్తున్న ఏపీ 42% ఇవ్వాల్సిన తెలంగాణ రాష్ట్రం నాడు సహకరించిన కేసీఆర్, పట్టించుకొని జగన్. సమస్యల పరిష్కారంపై చంద్రబాబు చొరవ, కేంద్ర ఆర్థిక శాఖ సూచనలతో స్పందించిన టీ సర్కార్, ఏపీ ఖాతాకు నిధులు బదిలీ అంటూ అవి హైదరాబాద్లో ఇన్నర్ రింగ్ రోడ్, హుస్సేన్ సాగర్ ప్రాజెక్టుల కోసం తీసుకున్న విదేశీ రుణాలు, వాటి చెల్లింపులు పూర్తి కాకముందు రాష్ట్ర విభజన జరిగింది. ఆంధ్రప్రదేశ్ పేరుతో ఉన్న ఖాతాలు నవ్యాంధ్రకు రావడంతో సదరు రుణాలకు సంబంధించిన వడ్డీ అసలు ఏపీ ప్రభుత్వమే కడుతోంది. ఏటా అందులో 42% తెలంగాణ సర్కార్ ఏపీకి చెల్లించాలి. అలా కట్టేలా కేంద్ర ప్రభుత్వం చూడాలి. కానీ 10 ఏళ్ళు కేసీఆర్ సర్కార్ కట్టలేదు, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. జగన్కి ఈ విషయం అసలు పట్టనే లేదు. ఇప్పుడు పొత్తు లాభం ఫలించింది, 10 ఏళ్ళకి ఆ డబ్బులు వచ్చినాయి అన్నటువంటి వార్త రాశారు. ఇక్కడ కొంచెం కామన్ సెన్స్ ఉండాలి కదా. జగన్ 5 ఏళ్ల పరిపాలన, అంతకుముందు ఎవరు పరిపాలన ఉంది? చంద్రబాబు పరిపాలన కదా. మరి ఆయనకి పట్టిందా? ఆయనకు వల్లనైందా? కేసీఆర్ ఉన్నంత వరకు ఇవ్వలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాడు కాబట్టి ఇచ్చాడు. వాస్తవం అది కూడా కేంద్రంలో మోడీ సర్కార్ గట్టిగా పట్టుపట్టింది కాబట్టి దాన్ని పక్కకి మార్చేసి జగన్ చేయలేదు. మరి అంతకుముందు 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు టైంలో ఎందుకు ఇవ్వలేదు డబ్బులు కేసీఆర్? అదే కాదు, ఆంధ్రాకి రావాల్సిన ఎన్ని నిధులు ఆపేశాడు కేసీఆర్. అసలు విషయం కేసీఆర్ది అయితే దాన్ని కూడా జగన్కి మళ్లించేయడం అన్నటువంటి తెలివైనటువంటి ఎత్తుగడ, లేకపోతే వార్తల్ని దిగజార్చేటటువంటి ఎత్తుగడ జ్యోతి అయితే సాగిస్తూనే ఉంటుంది. లేకపోతే ఇంటర్ ప్రక్షాళన అంటూ ఇకపై అన్ని పరీక్షలకు కామన్ సిలబస్, యూనిట్ నుంచి ప్రీ ఫైనల్ వరకు ఒకటే. ఇప్పటి వరకు కాలేజీల వారికి నిర్వహణ, ఇకపై ఒకే సిలబస్, ఒకే తేదీలో పరీక్షలు, నేరుగా బోర్డు నుంచే ప్రశ్నపత్రాలు, డాష్ బోర్డులోకి విద్యార్థుల మార్కులు, వాటి ఆధారంగా ఫైనల్ పరీక్షలకు సన్నద్ధత, నేడు కామన్ టైం టేబుల్ విడుదల అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే టాప్ 5లో చంద్రబాబు ఉత్తమ సీఎంపై ఇండియా టుడే సర్వే. ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలో అత్యంత జనాదరణ కలిగిన టాప్ సీఎంల జాబితాలో నిలిచారు. ఇండియా టుడే సీ ఓటర్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో అనేక అంశాలపై దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వే ఫలితాలు గురువారం ఇండియా టుడే వెల్లడించింది. ఇందులో అత్యధిక జనాదరణ కలిగిన ముఖ్యమంత్రులకు సంబంధించి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఏపీ సీఎం చంద్రబాబు ఇద్దరు 4వ స్థానంలో ఇచ్చారు. ఈ జాబితా మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇచ్చారు. తర్వాత స్థానాల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో స్టాలిన్, చంద్రబాబు నిలిచారు. ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించిన 2 నెలల్లోని చంద్రబాబు టాప్ 5 ముఖ్యమంత్రుల జాబితాలోకి రావడం విశేషం. అభివృద్ధి రాజకీయాలకు దేశంలో చంద్రబాబు చిరునామాగా ఉన్నారు. గతంలో హైదరాబాద్ను బాగా అభివృద్ధి చేసిన రికార్డు ఆయన సొంతం అని దీనిపై జరిగిన చర్చలో పాల్గొన్న వక్తలు పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పిన్నెల్లి అనుచరుల భూ కబ్జా అంటూ మంత్రి సవితకు బాధితురాలు ఫిర్యాదు, టీడీపీ కార్యాలయంలో వినతుల స్వీకరణ. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు తన భూమిని కబ్జా చేశారు. మాచర్ల మండలం తాళ్లపల్లి గ్రామానికి చెందిన సంకుల వెంకటరావమ్మ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవితకు ఫిర్యాదు చేశారు. గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మితో కలిసి మంత్రి ప్రజల నుంచి వినతులు స్వీకరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే టీడీపీ ఆఫీస్పై దాడి కేసు దర్యాప్తు ముమ్మరం. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ మొక్కలు దాడి చేసిన కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రత్యక్షంగా పరోక్షంగా దాడిలో పాల్గొన్న నిందితుల్లో కొంతమందిని ఇప్పటికే అరెస్ట్ చేయగా మిగతా వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం 106 మంది ప్రమేయం ఉన్నట్టు గుర్తించి 21 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. మిగతా 85 మందికి మంగళగిరి రూరల్ పోలీసులు ఈ నెల 19 నుంచి నోటీసులు జారీ చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.